వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు. గాజుల రామారంలో హైడ్రాబాదితుల ఆవేదన. కర్నూలులో భారీ వర్షం, జలమయమైన రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవా పక్వాడ్ అభియాన్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో కలిసి ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు
ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇవాళ 4వ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెట్టింది నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, తిరుపతి అన్న, వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని రైతులకు యూరియా కొరత తలెత్తకుండా చూడాలని, రైతులకు అవసరమైన యూరియా ఎరువు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా డిమాండ్కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టోకెన్ పద్ధతిలో స్టాక్ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని, ఇప్పటికే మనకు రావాల్సిన కోటా వచ్చిందని, రైతులకు అవసరమైన యూరియా సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు. కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం యూరియాపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నీకు ఇంకేమైనా డిఫిసిట్ ఉంటే దీన్ని కొట్టు. నేను అనేది ఏంటంటే సెకండ్ ఫేజ్ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరిబలిజగా గుర్తిస్తూ జీవో జారీ చేయడం బాధాకరమని సురేష్ మానవ హక్కుల కమిషన్ అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరిబలిజగా గుర్తిస్తూ 1793 చేసిన జీవోను అమలు చేయవద్దని దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు. బలిజ కులం 37 దాటి వెళ్ళిపోతుంది. మరి ఏమైనా వర్గీకరణలో ఏమైనా ఈ జాతికి సీట్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షునిగా, ఒక చైర్మన్గా, రాష్ట్ర చైర్మన్గా, బలిజ సంఘం కర్నూలు అండ్ నంద్యాల 2 జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్న నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే. ఎందుకంటే బలిజ జాతి ఇప్పటికే 27% దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 27% బలిజ జాతి ఉంది. మరి 27% ఉన్నటువంటి బలిజ జాతికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని జెడ్పీటీసీలు వస్తున్నాయి, ఎన్ని ఎంపీటీసీలు వస్తున్నాయి, ఎన్ని సర్పంచులు వస్తున్నాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి, ఎన్ని ఎంపీటీ సీట్లు వస్తున్నాయి. ఈ రోజుకు కర్నూలు జిల్లా ఏర్పడి 1947 ఆగస్టు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన నుంచి ఈరోజు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే లేడు బలిజ కమ్యూనిటీలో. మరి బలిజలలో సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా, బలిజ జాతి అంతరించిపోతుందా అనేది కూడా అర్థం కానిటువంటి విషయం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ బలిజ జాతిలో అనేక కులాలు ఉపకులాలు
చోటు చేసుకున్నాయి. దీంట్లో భోగ బలిజ, శెట్టి బలిజ, లింగ బలిజ, వాడ బలిజ, రాజమండ్రి బలిజ, నానాక బలిజలలో చదివి 101 బలిజలు తీసుకొచ్చి దీంట్లో కలిపారు. ఇప్పుడు 102గా దొమ్మర కులం అనేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి బలిజలలో కలపడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో అసలు ఏ పద్ధతిలో ఏ ప్రాతిపదికన జనాభా తక్కువ ఉందనే ఎక్కువ ఉందనే ఎందుకు కలిపారు మీరు? ఇది డైరెక్ట్గా నేను సీఎం గారిని ప్రశ్నిస్తున్నాను పత్రికాముఖంగా. ఏ విధంగా కలుపుతారండి మీరు? ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదా? కమ్యూనిటీ కొన్ని విలువలు ఉండవా? ఒక అగ్రవర్ణంగా ఒక ఆర్యవైశ్యులు, ఒక బ్రాహ్మణ్స్, ఒక కమ్మ, ఈ బ్రాహ్మణ ఈ కులాలతో పాటు ఓసీలుగా పరిగణింపబడుతున్న బలిజంను ఈరోజు తీసుకుపోయి మీరు ఎస్సీలుగా మారుద్దామనుకుంటున్నారా, బీసీలుగా మారుద్దామనుకుంటున్నారా? ఏదో మీరు ఇది విధంగా చెప్పండి. మీరు గుమ్మనంగా చట్టాలు చేసేసి మీరు మీ అంతకు మీరు ప్రకటించేసి ప్రజలు తిక్కొల్లనుకుంటున్నారా మీరేమన్నా? లేక ప్రజలు తిరగబడరు అనుకుంటున్నారా? ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించడానికి అర్హత లేదు. ఇది మొట్టమొదట సీఎం గారు గుర్తించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి, ఇంతకుముందు విభిన్న జాతులుగా పరిగణింపబడుతున్న బలిజ జాతి ఒక్కొక్క ప్రాంతంలో శెట్టి బలిజ అంటే ఈడిగ జాతిని శ్రీకాకుళం సైడ్ శెట్టి బలిజ అంటారు. అక్కడ బీసీలు, ఇక్కడ ఓసీలు. ఏంటండి ఈ తారతమ్యం? ఒకే రాష్ట్రంలో, ఒకే ప్రాంతంలో, ఒకే భాష, ఒక మాట, ఒక ఆట పాట మాట యాస అన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా మారతాయి? ఒక రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషి ఒక విధంగా పరిగణించబడతాడా? ఇది ఎంతవరకు? ఎన్టీపీసీ ఉద్యోగుల డిమాండ్లు బీఎంఎస్ కృషి వల్లనే సాధించడం జరుగుతుందని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్టీపీసీ ఉద్యోగుల వేతన కమిటీ ఎన్బీసీ సభ్యుడు సుంకరి మల్లేష్ అన్నారు. శనివారం రాత్రి ఎన్టీపీసీ గేట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25న జరుగుతున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు మేలు జరుగుతున్న పీఆర్పీని అమలు చేసిన ఘనత బీఎంసీదే అని అన్నారు. దీంతో ఎన్టీపీసీ ఉద్యోగులకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి ఎగ్జిక్యూటివ్స్తో సమానంగా 4 లక్షల వరకు పొందగలుగుతున్నారని తెలిపారు. పీఆర్పీ అమలు విషయంలో ఐఎన్టీయూసీ, సిఐటియుతో పాటు ఎన్బీసీలో గల నాయకులు వ్యతిరేకించారని అన్నారు. పీఆర్పీ తమ వల్లనే అమలు జరుగుతుందని, ఐఎన్టీయూసీతో పాటు ఇతర సంఘాల తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని అన్నారు. అదేవిధంగా కార్మికుల ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ కూడా బీఎంసీతోనే సాధ్యమైందని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఐఎన్టీయూసీ నాయకులు కార్మికులకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలుపొందిన ఐఎన్టీయూసీ కార్మికుల డిమాండ్లపై ఏనాడు కూడా మాట్లాడకుండా నాయకులు అవినీతి పనులకు పాల్పడుతున్నారని అన్నారు. मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूं। थोड़ा सा मैं हिंदी में बोलूंगा और मैं मलेशम जी से रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो या उसको बाद में रिपीट कर देंगे तो आपके क्लियर समझ में आ जाएगा। मैं जो शुरुआत करने जा रहा हूं एक खुशखबरी, अच्छी इंफॉर्मेशन के साथ में। इधर आके दूसरी बात बोलेंगे, उसमें भी इनकी भागीदारी है। अब अपने एजेंडा में लिखेंगे फास्टवे कैरियर ग्रोथ स्कीम रिस्टार्ट होना चाहिए। वो रिस्टार्ट नहीं करेंगे, उन्होंने तो बंद किया है, हम चालू करेंगे उसको। ఎన్టీపీసీ రామగుండంలో జరుగుతున్నటువంటి ఎన్బీసీ ప్రాతినిధ్యం కోసం జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ భారతీయ మజ్దూర్ సంఘం బలపరుస్తారని పువ్వు గుర్తుపైన ఓటేసి, గులాబీ పువ్వు గుర్తుపైన ఓటేసి मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूं। थोड़ा सा मैं हिंदी में बोलूंगा और मैं मलेशम जी से रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो या उसको बाद में रिपीट कर देंगे उन्होंने तो बंद किया है, हम चालू करेंगे उसको। बीएमएस जिंदाबाद, बीएमएस जिंदाबाद, भारत माता की। భారతదేశంలో భారతీయ మజ్దూర్ సంఘం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన, అత్యంత శక్తివంతమైన జాతీయ కార్మిక సంఘంగా, బలమైన కాంతిగా కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత
భారతదేశంలో ఉన్న బొగ్గు ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనకు సంబంధించిన భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది వెరిఫికేషన్ సిస్టమ్ లో నెంబర్ 1 స్థానంలో వస్తా ఉన్నది. 10 రాష్ట్రాలలో భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు కార్మిక సంఘం వెరిఫికేషన్ సిస్టమ్ లో మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. అక్కడ మనకు నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ అంటాము, ఇక్కడనేమో ఎన్బిసి అంటాము. అది వేజే ఇది వేజే, అది వేజ్ బోర్డే ఇది వేజ్ బోర్డే. కానీ ప్రపంచ మన భారతదేశ చరిత్రలో మరి ప్రభుత్వ రంగ సంస్థలలో చారిత్రాత్మకమైన మనము చేసిన ఒప్పందాలు ఏవైతే 11వ వేజ్ బోర్డు ఒప్పందం ఉన్నదో కోల్ వర్గానికి సంబంధించింది, దానిలో భారతదేశ చరిత్రలో ప్రభుత్వ రంగ సంస్థలలో చారిత్రాత్మకమైన ఒప్పందం చేసి 21% మినిమం గ్యారంటీడ్ బెనిఫిట్ సాధించుకున్నది మన కోల్ వర్కర్స్ కార్మికులు, సింగరేణి కార్మికులు. ఇలా కోల్ దేశం మొత్తం మీద పనిచేసే వాళ్ళందరూ కూడా అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారి కృషి మాత్రమే, ఆయన సైన్యం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఇవాళ 5 సంవత్సరాల కాల పరిమితికి వేజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎన్టీపీసీకి సంబంధించింది 10 సంవత్సరాల అగ్రిమెంట్ కాలంలో మనకు సంబంధించిన ఎన్బీసీ మెంబర్లు మల్లేశం గారు, గణేశన్ గారు మనకు 10 సంవత్సరాల కాలానికి 2017లో ఒప్పందం జరిగింది. 27 వరకు కాల పరిమితి అయిపోతుంది. ఈ 10 సంవత్సరాల కాలానికి 15% మినిమం గ్యారంటీడ్ బెనిఫిట్ సాధించింది అంటే కేవలం భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రమే అని చెప్పేసి మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ అంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు ఉపవాసం ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలతో ఆడారు. దీంతో ఆలయాలు, వీధులన్నీ పండుగ వాతావరణంతో మార్మోగాయి.
వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జమాత్ ఇస్లామీ హిందూ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అక్బర్ బాషా కర్నూలులో అన్నారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం మొత్తం ఆందోళనలో ఉన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నవంబర్ 19, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక కర్నూలు సిటీ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతిస్తున్నామండి. ఈనాడు మన కర్నూలు జమాత్ ఇస్లామీ హింద్ స్థానిక శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. జమాత్ ఇస్లామీ హింద్ అనేది ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ అండి. ఇది గత 78 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా తన యొక్క జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ గత 70 సంవత్సరాల నుండి భారతదేశంలో కుల మతాల తర్వాత ముస్లిం సమాజం ఇటీవల వక్ఫ్కు సంబంధించి ఆస్తులకు సంబంధించి రక్షణకు నిమిత్తమై చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం 2025 చట్టం వక్ఫ్ సవరణ ఏదైతే తీసుకొచ్చిందో అందులో అనేక రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ప్రధానంగా 3 అంశాలను కూడా గుర్తించింది. అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు తుది నిర్ణయం కలెక్టర్ది అని చెప్పేసి ప్రభుత్వం పెడితే చట్టంలో కాదు, అది ఎలా అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు నోట్ చేసింది. అలాగే ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే 5 సంవత్సరాలు అతను ముస్లిం అయి ఉంటేనే అతని యొక్క దానం, అతను ఇచ్చే ఆస్తి ముస్లిం పర్సన్లా తీసుకోవాలి, బోర్డు తీసుకోవాలి అనేది ఏదైతే ఉందో, ఏ విధంగా మీరు 5 సంవత్సరాలు అతను ముస్లిమా కాదా అనేది ఎలా ఆలోచిస్తారని దాన్ని కూడా స్టే విధించడం జరిగింది. అలాగే ఏదైనా బోర్డులో మనం చూస్తాం క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక విషయాలు ఉంటే అక్కడ క్రైస్తవులకు సంబంధించిన కమిటీ ఉంటుంది, హైందవ సోదరులకు సంబంధించినటువంటి గుడి ఏదైనా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీలు ఉంటే అక్కడ హిందువుల సోదరులే ఉంటారు కమిటీలో. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తు కమిటీల్లో నాన్ ముస్లిమ్స్ను చేర్చాలి అనేటువంటి ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కూడా తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు ప్రధానంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 3 కాదు, అనేక అంశాలు వివరాస్పదమైనటువంటి ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన ఉన్నారు. వారికి ఎంత కొంత ఆర్థికంగా సపోర్ట్ చేసే వక్ఫ్ను కూడా ఈ విధంగా చట్టాలు చేస్తే కాకుండా పోతాయనేటువంటి భయంగా ఉంది. కాబట్టి మరి వాస్తవాలు ఏంటో తెలుసుకొని దాన్ని ప్రచారం చేయాల్సిన కోరుతున్నాం. మరి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే పిలుపు ఇచ్చిందో దేశవ్యాప్త నవంబర్ వరకు ఏదైతే నవంబర్ 19 నుండి నవంబర్ 30 వరకు ఏదైతే దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇచ్చిందో దానికి ముస్లిం సమాజాలు సంస్థలందరూ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఆ మద్దతు తెలిపిన కారణం ఇదే. ఇప్పుడు కూడా వారు ఆందోళనకరంగానే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు. ఏదైతే 2025 సవరణ చట్టం వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందో ఇప్పుడు కూడా వాళ్ళు భయంకరంగానే ఉన్నారు. సుప్రీంకోర్టుతో కోరుతుంది, ప్రజలతో కోరుతుంది, మీడియా మిత్రులతో కూడా వాస్తవాలు ఏంటి, వారు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళ అభ్యంతరం ఏంటనేది మీరు ప్రచురించి వాస్తవాలు తెలిసినట్లయితే తప్పకుండా పరిష్కారం జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.